18 మెట్ల విశిష్టత ఏమిటి? అయ్యప్ప స్వామి దీక్ష చేసేటువంటి దీక్షాపరుడు ప్రతి వ్యక్తి కూడా ఇరుముడి కట్టుకుని అది తల మీద పెట్టుకుని ఆ కొండ నడిచి ఎక్కిన తర్వాత అక్కడ ఉండేటువంటి ప్రధాన ద్వారం దగ్గర ఉండేటువంటి 18 మెట్లని వాళ్ళు ఎక్కాలి. ఇది నియమం. తప్పనిసరిగా ఆ మెట్లు ఎక్కితేనే అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి దోషాలన్నీ పోతాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఈ మెట్లకి ఇంతటి విశిష్టత ఎందుకు? దీని వెనక ఉన్నటువంటి సంకేతాలు ఏమిటి? నిజానికి ఇరుముడి కట్టుకున్న తర్వాత కానీ కట్టుకునే ముందు కానీ ప్రతి దీక్షాపరుడు కూడా వారికి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో పడి పూజ అనేటువంటి పూజను చేస్తారు. పడి పూజ అంటే ఈ 18 మెట్లకి పూజ చేసేటువంటి పూజా విధానాన్ని పడి పూజ అంటారు. అంటే దానికి ప్రతీకలుగా ఇక్కడ వీళ్ళు మెట్లుగా కొన్ని ఏర్పరచుకొని ఆ మెట్ల మీద దీపారాధన చేసి ఒక్కొక్క మెట్టుకి వాళ్ళు పూజ చేసి అయ్యప్ప స్వామికి హారతి ఇవ్వటం అనేటువంటిది ఇక్కడ ప్రత్యేకంగా మనకి కనిపిస్తుంది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా దీక్షలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ 18 మెట్లు ఎక్కడానికి అర్హులు. అయితే ఈ మెట్లకు ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అంటే ఇక్కడ ఉన్నటువంటి 18 మెట్లు మనం మామూలుగా ఏం చెప్తాం? దీక్షలో ఉన్నారు అంటే మనకు ఉండేటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు అనేటువంటి అంతఃశత్రువులైనటువంటి ఆరింటిని కూడా మనం అదుపులో ఉంచుకోవాలి. అంటే అవి అదుపులో ఉంచుకొని దీక్ష చేసిన తర్వాత మాత్రమే ఆ మొదటి 6 మెట్లని వాళ్ళకి దాటడానికి ఎక్కడానికి వాళ్ళకి అర్హత కలుగుతుంది. అంటే ఏమిటి? మనస వాచ కర్మణ వీళ్ళు కామ, క్రోధ, లోభమోహ, మదమాశ్చర్యాలు అనేటువంటి శత్రువుల్ని గెలిచి దాని ద్వారా మాత్రమే అక్కడ అర్హతని వీళ్ళు సంపాదించుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత ఉండేటువంటిది ప్రకృతి. మనకి పంచభూత తత్వాలు అని చెప్పుకుంటూ ఉంటాం కదా. ఆకాశము, భూమి, వాయువు, నీరు, అగ్ని అనేటువంటి పంచభూత తత్వాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అంటే ఎక్కడ మనం ఏ పూజ చేసినా కూడా భగవంతుడు దేవాలయంలో విగ్రహ రూపంలోనే కాదు, మనకి అందుబాటులో మనం పీల్చేటువంటి గాలిలో, మనం నిలబడేటువంటి భూమిలో, మనం తాగేటువంటి నీరులో ఎక్కడ చూసినా కూడా మనకి అవసరమైనటువంటి అగ్నిలో ఉన్నాడు. పంచభూత తత్వంలోనే భగవంతుడు ఉన్నాడు. భగవంతుడి స్వరూపమే అది. దాన్ని మనం నిత్యం కూడా కొలవాలి. అవి నిత్య జీవితంలో మనకి అనుకూలించి ఉండాలి. అలా అనుకూలించి ఉన్నప్పుడు మాత్రమే మన జీవన రథం సునాయాసంగా ఎలాంటి కష్టాలు లేకుండా సాగుతుంది. అందుకని వాటిని మొక్కడం కోసం, వాటిని పూజించడం కోసం మరొక 5 మెట్లని మనం ఎక్కుతాం. ఇక్కడ 11 మెట్లు అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? మనోవాక్కాయ కర్మల భగవంతుడికి శరణు వేడుకుంటూ ఉన్నాం. అంటే మనస్సు, వాక్కు, శరీరం ఈ మూడింటిని కూడా భగవంతుడికి అధీనం చేస్తూ ఉన్నాం. అందుకని ఆ మూడింటికి ప్రతీకలుగా మరొక 3 మెట్లు. ఈ విధంగా చెప్తూ పోతే ఆ తర్వాత ఏమిటి? మనకు ఉండేటువంటి కర్మల్ని, క్రియల్ని, 3 జన్మల నుంచి వచ్చేటువంటి పాపాల్ని నశింపచేయడం కోసమని ఇన్ని రోజులు మనం దీక్ష చేశామని మరొక 3 మెట్లు ఎక్కుతూ ఉంటాం. ఇలా 18 మెట్లకి కూడా ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అంటే ఆ మెట్లు ఎక్కుతున్నామంటే మనం ఎంత పరిశుద్ధులమై ఉండాలి, ఎంత పరిశుద్ధులమై కఠినమైనటువంటి దీక్షను మనం నెరవేర్చాలి. అలా నెరవేర్చిన వాడికి మాత్రమే ఆ మెట్లు ఎక్కడానికి అర్హత. మెట్లు అంటే సోపానం. సోపానం ఎక్కడికి తీసుకెడుతోంది? అది భగవద్ దర్శనానికి తీసుకెడుతోంది. ఏ భగవంతుడు అక్కడ ఉన్నది? ధర్మశాస్త్ర అంటే ధర్మాన్ని ఇచ్చేటువంటి వాడు, ధర్మాన్ని పాటించేటువంటి వాడు. హరిహర పుత్రుడు అంటే శివకేశవుల శక్తి మొత్తం కూడా సంతరించుకున్నటువంటి వాడు అయ్యప్ప స్వామి. అంటే సుప్రీం అన్నమాట. అక్కడికి మనం పెడుతూ ఉన్నాం, సోపానం ఎక్కుతూ ఉన్నాం. అయితే ఆ సోపానం ఎక్కడానికి మనం ఇన్ని నియమ నిబంధనలని మనం పాటిస్తూ ఉన్నాం. 18 మెట్లు అంటే కేవలం అవి మెట్లు కాదు, అవి మన జీవన విధానంలో మనం పాటించవలసినటువంటి విధి విధానాలకి ప్రతీకలుగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు.